సీజ్ ఫైర్ తర్వాత ప్రధాని మోదీ అధ్యక్షతన సిసిఎస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు పాకిస్తాన్లోని కరాచీ పోర్టుపై భారత నావికాదళం దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో సిసిఎస్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కీలక అధికారులు హాజరయ్యారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ తర్వాత సిసిఎస్ భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా సీజ్ ఫైర్ కు సంబంధించిన అంశాలతో పాటు సరిహద్దుల్లో మరోసారి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే ఎలాంటి చర్యలు తీసుకునే దానిపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశం తర్వాత మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ తో పాటు త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన వివరాలను అధికారులు రాష్ట్రపతికి వివరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా త్రివిధ దళాలు పోరాడిన తీరును ఈ సందర్భంగా రాష్ట్రపతి అభినందించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్పై భారత్ దాడి చేసిన నేపథ్యంలో పాక్ ప్రతిస్పందించే అవకాశాన్ని నేవీ ముందుగానే పసిగట్టింది. ఇందులో భాగంగా పాక్లోని కరాచీ పోర్టు లక్ష్యంగా ఐఎన్ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన యుద్ధ నౌకలు, జలంతర్గాములను మోహరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. కరాచీ పోర్టును లక్ష్యంగా చేసుకుని 36 ఫ్రంట్ లైన్ నావికా దళాలను మోహరించాయని, వీటిలో బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన 7 డిస్ట్రాయర్లు, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణులు, వరుణాస్త్ర హెవీ వెయిట్ టార్పెడోలు ఉన్నాయన్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులతో కరాచీ పోర్టును దిగ్బంధించడం వల్ల పాక్ నావికా దళం సమర్థవంతంగా ప్రతిస్పందించలేకపోయిందని, కేవలం నౌకాశ్రయానికే పరిమితం అవ్వాల్సి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్య నౌకలు తమ దారిని మళ్లించుకున్నాయన్నారు. మరోవైపు పాక్ రేంజర్లు గత నెల ఫిరోజ్పూర్ వద్ద అదుపులోకి తీసుకున్న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం సాహూను ఎట్టకేలకు పాకిస్తాన్ విడుదల చేసింది. బీఎస్ఎఫ్ 182వ బెటాలియన్ జవాన్ అయిన పూర్ణం పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో పాక్ భూభాగంలోకి వెళ్లడంతో పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. జవాన్ విడుదల కోసం 2 దేశాల భద్రతా దళాలు చర్చలు జరిపాయి. ఈ క్రమంలో పూర్ణంను అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా జమ్మూ కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాల లక్ష్యంగా పారామిలిటరీ, ఆర్మీ కూంబింగ్ నిర్వహించాయి. షోపియాన్లో 3 ఉగ్రవాదులను హతమార్చగా వారి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి. ఆపరేషన్ కెల్లార్ పేరుతో కశ్మీర్ వ్యాలీని బలగాలు జల్లెడ పడుతున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ బలగాలు జరిపిన షెల్లింగ్లో ధ్వంసమైన ఇళ్లను జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పరిశీలించారు. బారాముల్లా జిల్లాలోని సలామాబాద్, లగామా, బందీ, గింగల్ సహా ఊరిలో నష్టానికి సంబంధించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దెబ్బతిన్న ఇళ్లను పునర్నిర్మించడానికి అవసరమైన సాయాన్ని ప్రభుత్వం తరపు నుంచి అందిస్తామని బాధితులకు ఆయన హామీ ఇచ్చారు. బంకర్లను నిర్మించాలని డిమాండ్ను కేంద్రంతో చర్చిస్తానని చెప్పారు. तमाम उन घरों तक हम पहुंचे जहां नुकसान हुआ है, नुकसान का जो है हम मुआयना करें, असेसमेंट करें और उसके बाद उनको रिलीफ जो है वो हम पहुंचाना शुरू करें. शुरुआत हुई है, इसमें कुछ दिन लगेंगे, लेकिन हर इससे जो अफेक्टेड लोग हैं उनको हम दोबारा जो है खड़ा कर लेंगे. మన దేశంపై పాకిస్తాన్ పెద్ద ఎత్తున డ్రోన్ల దాడి చేయగా భారత దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. భవిష్యత్తులోనూ ఇలాంటి ముప్పులు ఎదురైతే డ్రోన్ల సమూహాన్ని నిర్వీర్యం చేసేందుకు భారత్ కౌంటర్ డ్రోన్ వ్యవస్థ భార్గవాస్త్రాను అభివృద్ధి చేసింది. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ భార్గవాస్త్రాను ఒడిశాలోని గోపాల్పూర్లోని శివార్డ్ ఫైరింగ్ రేంజ్ లో పరీక్షించినట్లు తెలిపింది. 3వ దశలో 2 రాకెట్లను ఒకేసారి 2 సెకండ్ల వ్యవధిలో పేల్చి లక్ష్యాన్ని ఛేదించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా నుంచి ఒడిశాలోని పారాదీప్ పోర్టుకు వచ్చిన షిప్ కలకలం రేపింది. అందులో 21 మంది పాకిస్తాన్ సిబ్బంది ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో వెంటనే పోర్టులో భద్రతను పెంచారు. ఆన్లోడింగ్ పూర్తయ్యే వరకు షిప్లోని సిబ్బంది కిందకు దిగనివ్వకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.